మొత్తానికి ఫైనల్గా టాక్సీ సినిమా అయితే రిలీజ్ అయిపోయింది. కానీ ఏం చెప్పాలి ఈ సినిమా గురించి. నిన్న యూఎస్ రివ్యూ పెట్టా కదా. యూఎస్ రివ్యూ అంటే మనం చూడలేదు, బట్ ఇప్పుడు మనం చూసాం కాబట్టి దీని గురించి మాట్లాడుకోవచ్చు. కానీ నిన్న నేను చెప్పింది ఆల్మోస్ట్ ఆల్ సిమిలర్గా ఇప్పుడు మళ్ళీ అదే చెప్పాల్సి వస్తుందేమో అనిపిస్తుంది. ఇక్కడ కూడా ఏంటంటే జనరల్గా ఏం లేదు భయ. ఇప్పుడు ఎలా అయిపోయిందంటే నా దగ్గర డబ్బులు ఉన్నాయి, నేను హోటల్కి వెళ్ళి రిచ్గా ఖర్చు పెట్టుకుంటా, నన్ను ఎవడు అడిగేది అన్నట్టుందన్నమాట పరిస్థితి. అంటే అంత బడ్జెట్లు, అంత హై సినిమాలు. సో కరెక్ట్గా చెప్పాలంటే చెప్పాం కదా ఇంతకుముందు, ఇప్పుడు ఈ కాక్టైల్, ఈ యానిమల్ తర్వాత సేమ్ అంటే మనము ఒకసారి ఒక ఫస్ట్ విజువల్ ఒకటి బాహుబలి ఫస్ట్, కేజీఎఫ్ ఫస్ట్, అలాగా ఇప్పుడు ఆ రోజుల్లో ఏది మన టక్కర దొంగ మహేష్ బాబుది ఆ ఒక జనరేషన్ ఫస్ట్, అంతకన్నా ముందు కృష్ణ గారిది మోసగాళ్ళకి మోసగాడు, లేకపోతే మన మెగాస్టార్ గారిది కోదమ సింహం. అలాగా ఒక ఫస్ట్ విజువల్ చూసినప్పుడు మనకి అది స్టోరీ బాగాలేకపోయినా కానీ నచ్చుద్ది. ఎందుకు అంటే కొత్తదనం అనేది వచ్చినప్పుడు అనమాట. సో అలాగా ఇప్పుడు ఈ కేజీఎఫ్ 2 తర్వాత ఈ సలారు తర్వాత కల్కి ఇట్లాంటివన్నీ చూసిన తర్వాత టాక్సిక్ ఏమనిపిస్తుందంటే యాక్చువల్గా కాక్టైల్ అనిపిస్తుంది నాకైతే. ఎందుకంటే లిటరల్లీ ఏం లేదు, ఇది లేకపోతే అది. సో ఈ రెండు తప్ప పెద్దగా అంటే సినిమా బాగుందా అంటే యాక్చువల్లీ సినిమాలో ఏముంది, బాగుందా అంటే ఏముంది. కొద్దిగా జనాలు కూడా ఇంకా ఎప్పుడెప్పుడు జనరల్గా అంటే ఎడ్జ్ ఆఫ్ ద సీట్స్, వాచింగ్ ఏ మూవీ ఫ్రమ్ ద ఎడ్జ్ ఆఫ్ ద సీట్స్ అంటే కళ్ళీలో ఎత్తుకొని నెక్స్ట్ ఏం జరుగుతుందో క్యూరియాసిటీతో చూస్తుంటాం కదా. ఆ క్యూరియాసిటీ అనేది పోయింది అనిపిస్తుంది. అంటే ఎస్, అంటే హార్డ్ వర్క్ చేసినారు వాళ్ళంతా, విజువల్స్ కానీ లేకపోతే మొత్తం సినిమా పరంగా చూసుకుంటే స్టైలిష్ మేకింగ్ అనేది 100% ఉంది. ఎందుకంటే ఆ పాతకాలం కార్లు కానీ అవి కానీ కొంత వింటేజ్ లుక్ ఉంటుంది కదా, అదైతే 100% ఉంది, మనం దాన్ని ఎంజాయ్ చేయగలుగుతాం. కానీ బీజిఎం అంత అంటే ట్రైలర్ చూసినప్పుడు ఏమనిపించింది అంటే అరే కొట్టాడరా మార్కెట్ని అని అనుకున్నాం. కానీ విలన్స్ విలన్స్ చంపుడు అంటే కొంత కథ అనేది ఇప్పుడు యానిమల్ ఉంది. యాక్చువల్గా యానిమల్లో వచ్చేసి ఏంటంటే కొంత వైలెన్సే, ఓవర్ వైలెన్సే, సినిమా అంతా వైలెన్సే. కాకపోతే ఇప్పుడు సందీప్ రెడ్డి వంగ కొత్తగా సెట్ చేశాడు ఏంటి అంటే తండ్రి కొడుకుల మధ్య ఉండేటువంటి సెంటిమెంట్ని సో వైలెన్స్ రూపంలో బయటకు తెచ్చుకోవడం. మళ్ళీ వాళ్ళ మధ్యనే బాబాయ్లు వాళ్ళు ఇంకా వాళ్ళే జస్ట్ అందులో కూడా ఏం లేదు, ఊరికే తండ్రిని ఎవడన్నా ఏమనంటే తట్టుకోలేని కొడుకు అనమాట. సో అంత సింపుల్ దాన్ని ఏంటంటే జస్ట్ సింపుల్గా ఒక మొత్తం యానిమల్ చూస్తే 3-4 వేల మంది చంపుకుంటారు. సో అలాగా ఇది కూడా నాకు ఏమనిపించిందంటే ఏదో జస్ట్ తుపాకులు వాడటానికి లేకపోతే 10 మందిని చంపడానికో లేకపోతే దానికి తీశారేమో అని అనిపిస్తుంది. సో మొత్తానికైతే సినిమా పెద్దగా హానెస్ట్గా నాకైతే నచ్చలేదు. ఏంటంటే సేమ్ ఇక అవే సినిమాలు పార్ట్ 1లు పార్ట్ 2లు, మళ్ళీ దీనికి పార్ట్ 2 వస్తుందేమో తెలియదులే, కానీ వస్తే రావచ్చు చెప్పలేము. బట్ ఎండింగ్లో అయితే పార్ట్ 2 వస్తుందన్న సింబల్ అయితే ఇంకా అనిపించలేదు. కానీ మెయిన్ డిస్సాటిస్ఫాక్షన్కి కారణం ఏంటంటే యాక్చువల్గా సినిమా వాళ్ళు చాలా హార్డ్ వర్క్ చేశారు, మేకింగ్ బాగుంది, తర్వాత స్టైలిష్గా ఉంది, లుక్ బాగుంది, వింటేజ్ లుక్స్ వచ్చినాయి, పెర్ఫార్మెన్స్ బాగుంది, కేరాద్వాని పెర్ఫార్మెన్స్ బాగుంది, నయనతార ఓకే హియర్ అండ్ దేర్. ఆమెకు అంత పెద్ద చెప్పుకునేది పెద్ద స్కోప్ లేకపోయినా ఆమె కూడా యాక్టింగ్లో 100% నయనతార కూడా సూపర్, దాంట్లో డౌట్ అయితే ఏం లేదు. పెర్ఫార్మెన్సెస్ బాగున్నాయి, ఈ బీజిఎం కొంత డిసప్పాయింట్ చేసింది. సో ఇంకా ఈ సాంగ్స్ అవి ఇవి అంత స్టైలిష్ హాలీవుడ్ స్టైల్ మేకింగ్ తోటి సినిమా అయితే చేశారు. ఆ ఎఫర్ట్ని మాత్రం 100% మనం మెచ్చుకోవాలి. ఎందుకంటే హాలీవుడ్ స్టైల్ ఎఫర్ట్ అయితే చాలా బాగుంది, దాంట్లో డౌట్ అయితే ఏం లేదు. కానీ సినిమా చూస్తుంటే అదే మనం చెప్తున్నాం కదా, ఎంత చూసినా కూడా పెద్దగా అవే గుర్తుకొస్తుంటే మనకు ఆ పాత సినిమాలో, ఆ కేజీఎఫ్ సినిమాలో, లేకపోతే ఆ యానిమలో, లేకపోతే ఇవే గుర్తుకొస్తే తప్ప ఒక కొత్త స్టోరీ అనేది కనిపించట్లే అనమాట. అంటే ఏంటంటే ఆ కొత్తదనం, ఒక కొత్త కథ క్రియేట్ అయింది, ఈ కథలోంచి హీరో వచ్చాడు, ఈ హీరో వెళ్ళి ఈ రివెంజ్ తెచ్చుకున్నాడు, ఇందుకని రివెంజ్ తెచ్చుకున్నాడు. కొత్త గ్యాంగ్స్టర్స్ ఓ గ్యాంగ్స్టర్స్ పోతాడు, ఇంకోటి వస్తాడు, వాడిని చంపుతాడు, వీడి గ్యాంగ్స్టర్ అవుతాడు, వీడిని చంపుతాడు, లేకపోతే వాడి మీద వీడు పగ తెచ్చుకుంటాడు, వీడి మీద వాడు పగ తెచ్చుకుంటాడు, ఆమె వచ్చి వీడి మీద పగ తెచ్చుకుంటుంది, వీడి పోయి ఆమె మీద పగ తెచ్చుకుంటాడు. అంత పొగ తెచ్చుకోవటం కోసం ఏంటంటే కొన్ని వేల మందిని చంపేస్తారు అనమాట. సో అది మొత్తానికైతే పెద్దగా ఇందులో చెప్పడానికి కూడా అయితే ఏమి లేదు. కానీ ఒకసారి చూడొచ్చు అంటే చూడొచ్చు సినిమా. ఎందుకు చూడొచ్చు అంటే ఆ స్టైలిష్ విజువల్స్ కోసం చూడొచ్చు, ఆ వింటేజ్ లుక్, వింటేజ్ కార్స్ కోసం చూడొచ్చు, పెర్ఫార్మెన్స్ కోసం చూడొచ్చు. సో ఇలాంటివి జనరల్గా ఏంటంటే పెద్ద పెద్ద సినిమాలన్నీ, హై బడ్జెట్ సినిమాలన్నీ ఏంటంటే కొంత
వాళ్ళు కెమెరా కానీ అవి కానీ ఇవి కానీ డిఫరెంట్ టెక్నాలజీస్ వాడుతుంటారు కాబట్టి అలాంటి వాటి కోసం ఆ సెట్స్ బాగుంటాయి, సెట్స్ మంచిగా వేస్తూ ఉంటారు. ఆ కలర్ ఏదైతే ఉంటుందో ఫిల్మ్ కలరు అది డిఫరెంట్ కలర్లో నార్మల్ సినిమాలు చూసిన దానికి దీనికి తేడా ఉంటుంది. సో ఇలాంటివన్నీ చూడాలి అని అనుకుంటే మనం ఒక్కసారి వెళ్ళి అయితే చూడొచ్చు సినిమా. అంత మరి ఇక అసలు మరీ భరించలేనంత ఘోరంగా అయితే లేదు, కానీ చాలామంది అయితే మాత్రం అయ్యో బాబోయ్ ఏం సినిమారా నాయన తలబట్టుకున్నారు. దానికి కారణం కూడా ఒకటి ఏంటంటే సింపుల్గా పాత కథలన్నీ మిక్స్ కొట్టినట్టు అనిపించే ఫీలింగ్ రావడం. ఎందుకంటే మనం ఎంజాయ్ చేసేసాం కదా అది. సో ఆల్రెడీ అవన్నీ మనం ఎంజాయ్ చేసేసాం కాబట్టి ఇప్పుడు ఈ సినిమాకి అంత ఎంజాయ్ చేసేంత ఫీలింగ్ రాదు. కొత్తగా ఉన్నప్పుడు కేజీఎఫ్ 1 ఎంజాయ్ చేసిన ఫీలింగ్ అయితే రాదు. బట్ ఓవరాల్గా మాత్రం కొంచెం ఇది పెద్ద అంత మైనసే అనిపిస్తుంది సినిమా. అంటే ఊహించి దీనికోసం వెయిట్ చేసి అంత టాక్సిక్ ఎప్పుడు వస్తుంది అని దానికోసం అంత ఎదురు చూడాల్సినంత గొప్ప సినిమా అయితే కాదేమో అని నాకు అనిపించింది. బట్ మీరేమనుకుంటారు కింద కామెంట్లో మెన్షన్ చేయండి. అంటే దీనికన్నా పెద్ద చెప్పడానికి కూడా ఏం లేదు, కాక్టైల్ సినిమా అంతే, ఏం లేదు. అవి ఇవి అన్నీ కలగాపులుగా వేసేసి ఒక సినిమా అయితే వచ్చింది. బట్ నేను ఒకటే సపోర్ట్ చేసేది ఏంటంటే పెర్ఫార్మెన్స్ కానీ, మేకింగ్ కానీ, వాళ్ళు చేసిన హార్డ్ వర్క్ కానీ వీటన్నిటికీ మనం సపోర్ట్ చేయాలి. ఎండ్ ఆఫ్ ద డే సినిమా బాగాలేదు, స్టోరీ బాగాలేదు, అవన్నీ బాగాలేదు, కానీ బట్ ఆ పర్టిక్యులర్ క్యారెక్టర్లో ఇన్వాల్వ్ అయిపోయి యాక్టింగ్ చేస్తాడు చూసారా, అది మెయిన్ అనమాట. అక్కడ ఆ డిఫరెంట్ 2 క్యారెక్టర్స్ ఉంటాయి, వాటిని మనం ఎంజాయ్ చేయడం అంతే. అంతకన్నా తప్ప కథని ఎంజాయ్ చేయడానికి ఏం లేదు. ఎండ్ ఆఫ్ ద డే తుపాకులు కాల్చుకోవటాలు, ఆ గ్యాంగ్స్టర్స్ వస్తాడు, ఇంకో గ్యాంగ్స్టర్ పుడతాడు, ఇంకో గ్యాంగ్స్టర్, అంతే ఇంత గ్యాంగ్స్టర్స్ కథ తప్ప పెద్దగా ఈవెన్ నిన్న పెట్టినటువంటి యూఎస్ఏ రివ్యూ కూడా చాలామంది కామెంట్లు పెట్టారు, రాడ్రా బాబు అది ఇంకొకలాగని. ఎండ్ ఆఫ్ ద డే ఏంటంటే జస్ట్ వాళ్ళ హార్డ్ వర్క్ని మనం సపోర్ట్ చేయడం. సినిమా పరంగా చూసుకుంటే మాత్రం అంత సూపర్ అయితే